స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమెన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? మరి దేవుడు సాధ్యము కానప్పటికీ ప్రతి దినము మరి వీడియోలు చేయడానికి, ఈ వాగ్దానాలు మీకు అందించడానికి మరి ఎంతో ప్రయాస, మరి దేవుని మహాకృపను బట్టి మరి ప్రతి దినము ఇది కొనసాగిస్తున్నాం. దాదాపు 2 సంవత్సరముల నుండి మరి ఏదేమైనా దేవుని కృపను బట్టి మరి ఇది కొనసాగిస్తున్నాం కనుక ప్రతి ఒక్కరూ దేవుడే మరి ఇది కొనసాగిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మండి, మీ జీవితాల్లో ఒక అద్భుతం జరుగుతుంది. లేదు ఒక అద్భుతం జరిగిందని నమ్మండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రతి దినము మరి ఈ వాగ్దానం నీకు ఇస్తున్నాడంటే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరింది అని ఒకవేళ నువ్వు నమ్మగలిగితే మరి దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 147 అధ్యాయము 147 అధ్యాయము ఇక్కడ ఏమంటాడంటే 3వ వచనం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారు గాయములు కట్టేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే భక్తుని ద్వారా గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడట, వారి గాయాలు ఆయన కడతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానమే ఇది. కనుక ప్రతి ఒక్కరూ మీరు ధైర్యం తెచ్చుకోండి, ఈ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ఒకవేళ గాయపడిన స్థితిలో ఉన్నావేమో, నిందల అవమానాల కారణంగా అప్పుడు నీకు గుండె పగిలిన స్థితిలో ఉన్నావేమో, నీకు ఎదురవుతున్న పోరాటాల శోధనలు, వింటున్న వార్తలు నీకు భయం కలిగజేస్తున్నాయేమో, గుండె చెదిరిపోయే స్థితికి నువ్వు ఉంటున్నావేమో, అయితే నిన్ను బాగు చేయవాడు ఆయన గనక, నేను వాటన్నిటి నుండి తప్పించి నేను లేవనెత్తువాడు ఆయన గనక, నీ గాయములు కట్టివాడు దేవుడే గనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానం ద్వారా నన్ను బలపరచవు ప్రభు అని ఒకవేళ నువ్వు నమ్మి విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయగలిగితే దేవుడే నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ నమ్మండి. ఎందుకంటే నా మట్టుకు నేను ప్రతి దినము మరి ఒక అద్భుతాన్ని చూస్తూనే మరి ముందుకు సాగిపోతున్నాను. ఎందుకంటే శరీర బలహీనత, మరి రోడ్డు మార్గం వెళ్తూ మరి ప్రయాణమై పనికి వెళ్తూ మరలా తిరిగి క్షేమంగా వస్తున్నట్టు ఒక అద్భుతం కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క అద్భుతాలు, మరి ఈ ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్కరూ పొందుకోవాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి స్తోత్రాలయా. గుండె చెదిరి వారిని బాగు చేస్తానంటున్నాం, వారి గాయాలు కడతానంటున్నాం. నాయన లేవనెత్తండి, ప్రతి ఒక్కరిని కనికరించండి, కృప చూపించండి. ఎవరైనా ప్రభు బలహీనుంటే వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను, తోడేయండమని ప్రార్థిస్తున్నాను. తండ్రి మీ చిత్తం జరిగించమని ప్రార్థిస్తున్నాం. రాకపోకలు యందు, పనిపాట్లు యందు ప్రతి ఒక్కరికి మీరు తోడేయండి. అలాగే ప్రభు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు మీరు కల్పించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు చదువుకొని చిన్న బిడ్డలకి మంచి జ్ఞాపశక్తిని దయచేయండి, ఫీజులు కట్టే కృప తల్లిదండ్రులకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి తోడేయండమని ప్రార్థిస్తూ, రోగులు ఎవరైనా ముఖ్యంగా స్వస్థపరచమని ప్రార్థిస్తూ, పాపం శాపము నుండి ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, మా సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రపంచ దేశాలందరినీ కాపాడమని, మనుషులందరినీ, అధికారుల్ని, రాజులను, నన్ను పారిశుద్ధ్య కార్మికులు, ఉన్నతమైన అధికారులు ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకునే బిడ్డ అందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ, ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో, ఆలోచనలు, ఉద్దేశాలు సమస్తములు మీరు తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారు కనుక ప్రతి ఒక్కరూ మరి దేవుని చెప్పినది ఈ వీడియోని లైక్ చేయండి. మీరు అందరూ ఎంతోమంది వీక్షిస్తున్నారు. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేక మందికి ప్రమోట్ చేయబడుతుంది కనుక మీ యొక్క లైక్ చాలా విలువైంది అని మీకు తెలియచేస్తూ, అలాగే ఇద్దరిని ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపి మీ అందరికీ మరి క్రీస్తు నామములో ఉన్న శుభాలు తెలియచేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్.